నేను అంటున్న ఒక మాట, హరీష్ రావు నిజంగానే వీటి మీద చిత్తశుద్ధి ఉంటే మేము వస్తాం, రమ్మన్. ఎక్కడికి వస్తాడు? ఈ పేపర్లు అన్నీ తీసుకొని వస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రమ్మంటే కూడా వస్తాం. నేను ఒక గత ప్రభుత్వంలో చేసిన ఒక అంశాన్ని మేము ఎగ్జిక్యూట్ చేయాలంటే 1కి 100 సార్లు రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత, న్యాయబద్ధత చూసుకొని పనిచేసే పరిస్థితి వచ్చింది. అంత దివాలాకోరు ప్రభుత్వం మీది. మీకు నచ్చితే పని, నచ్చకపోతే ఏమీ లేదు. ఎన్ని అంశాల్లో ఈరోజు ఈ ప్రభుత్వం ఇబ్బందులు పడుతుందో. మీరు తెచ్చిన అప్పుల వల్ల తలకాయ నొప్పులు పెరుగుతున్నాయి, అవి వేరే. కానీ మీరు చేసిన పనుల వల్ల కూడా తలకాయ నొప్పులు, మీరు చేసిన అకృత్యాలు ఇవన్నీ కూడా. 2021లో నువ్వు రిజిస్ట్రేషన్ చేసి నువ్వు మాట్లాడతావు ఏంద్ర బాబు? అంటే నీకు చేసింది సోయి లేదా, లేకపోతే చేసింది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదామని మాట్లాడుతున్నారా? ఇది హరీష్ రావు చేస్తున్న ఒక బ్లాక్మెయిల్ దందా తప్పితే మరొకటి కాదని తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్ చుట్టూ చేసిన భూభాగోతాలు అన్నీ కూడా తెలుసు. భవిష్యత్తులో వస్తాయి. మీ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. బీఆర్ఎస్ ఫైల్స్ ఎక్కడికి పోవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఏంటంటే ఏం చేయకముందే గిట్ల గిల్లితే వామ్మో నన్ను కొట్టిండ్రే, చంపిండ్రే అని అనుస్తున్నారు మీరంతా అజకారం లెక్క. ఏం చేసిర్రా బాబు? మిమ్మల్ని ఏమన్నారు? ఎంక్వైరీకి పిలిస్తే ఏడుస్తున్నారు కదరా దరిద్రులారా మీరు. అటు కేసీఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్, హరీష్ రావు, మీ ఒక్కొక్క ఫైల్ తీసి బయట పెడితే అప్పుడు తెలుస్తుంది. ఇందుకా మీరు తెలంగాణని కొట్లాడి, ఇందుకా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలు దోచుకుంటానిక? ఇదే మీరు తిరుగుతున్నారు కదా. అక్కడక్కడికి పోయి ముందు రోజు ఇన్పుట్స్ ఇచ్చేసి ఇది చెప్పండి మీరు మీడియాలని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి మీరు పోయి ఆడ ప్రెస్ మీట్లు పెట్టి నాటకాలు ఆడుతున్నారు కదా, డ్రామాలు. ఆ డ్రామాలలో వచ్చి మళ్ళీ పొద్దుగాల మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటారు. ఇది కాదు, ఇది వాళ్ళు మమ్మల్ని వచ్చి ఇట్లా చెప్పమన్నారు అని. ఇలా మీరు ఎట్ట తయారైందంటే మీరు పెట్టుకున్న ఫేక్ న్యూస్ల కోసం వార్తలు ఇచ్చే స్థాయికి దిగజారిన పరిస్థితి. మీరు 30-40 పెట్టుకున్నారు కదా మీ బీఆర్ఎస్ టీ న్యూస్ టైపు, ఇంకా కొన్ని నమస్తే తెలంగాణ టైప్ పెట్టుకున్న వాళ్ళకు ఇన్పుట్స్ ఇవ్వడానికి పనికొస్తున్నాయి మీ యొక్క వార్తలు. కనీస ఇంగితం లేదు. ప్రభుత్వాన్ని చెలాయించినమంటారు, మేము తెలంగాణ మూవ్మెంట్ లీడ్ చేసినామంటారు. కానీ కనీస అర్హత లేని వ్యక్తులకు ఈరోజు తెలంగాణ సమాజం పట్టగట్టిందని నాకు అర్థమవుతున్నది. హరీష్ రావు మాట్లాడే మాటల వెనుక ఉన్న ఆంతర్యం కూడా అర్థమవుతూనే ఉన్నది. ఇంత కడుపు నొప్పి, ఇంత ఆవేశము, ఇంత అక్కసు, ఇంత విషం జిమ్మడం వెనుక ఉన్న కారణం 2 సంవత్సరాలే. 9.5 సంవత్సరాలు ప్రజల్ని పీల్చి పిప్పి చేసి ఇవాళ మీకు అవినీతి లేని దగ్గర అవినీతిని సృష్టించి మీరు చేయాలనుకుంటున్న భాగోతం ఏందో తెలియదా? ఉంటావా నువ్వు? పోనీ హరీష్ రావు దమ్ముందా నీకు? బీఆర్ఎస్లో 2029 వరకు నేను ఉంటా అని ఛాలెంజ్ చేయగలుగుతావా? నీకు ఆ సీన్ ఉందా? పోనీ నేనంటే ఒక మాట, కేటీఆర్ను కాదని నీకు అవకాశం వస్తుందని ఆశతో ఉన్నవా? కేటీఆర్ ఉండడం వల్ల నా అస్తిత్వం కోల్పోతుందని ప్రెస్ మీట్ పెడుతున్నావా? లేకపోతే ఈ కాలంలోనే బ్లాక్మెయిల్ చేసుకొని నేను వెనకేసుకున్న బినామీల పేర్ల మీద వెనకేసుకున్న భూములను నేను సక్రమం చేసుకోవాలని ఒక ప్లాన్తో చేస్తురో నువ్వు ఆలోచించుకో. మీ దాంట్లో మీకే పడదు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు. చలో నీకు దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి నేను రమ్మన్నా వస్తా. వాస్తవాలను నిరూపించడానికి ప్రభుత్వం యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని నేను రాగలను. ప్రెస్ క్లబ్లో లేకపోతే అక్కడో ఇక్కడో కాదు, ఉంటే ఆడికే వచ్చి చెప్తాం. మీరు దమ్ముంటే మీరు తేల్చుకోవడానికి సిద్ధమా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. అన్నిటికంటే ఏంటంటే వీళ్ళు చేసిన తప్పులను వీళ్ళు పట్టించుకోకపోగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, అది ఒక లెక్క. కానీ పదే చెప్పడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటంటే డైవర్ట్ చేయడం తప్పితే ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడుతున్నది ఎక్కడైనా ఉన్నాదిరా బాబు? 6 గ్యారంటీలని మేము పెడితే దాని కింద 13 గ్యారంటీలు అంటే 420 గాల్లా మారి 420 అని చెప్పి ప్రచారం చేస్తుంటారు. ఇలా 5 గ్యారంటీలు అయిపోయినాయి, 6వ గ్యారంటీలో మేము కొన్ని చేస్తాము అని చెప్తే మీరు ప్రజా సమస్యలను పక్కన పెట్టి, ఇప్పుడు మేము ప్రజా సమస్యలు అంటే మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు నీటి ఎద్దడి వస్తుంది, ఎట్లా ఎదుర్కోవాలి,
వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఎట్లా చేయాలి, ఇప్పుడున్న సమస్యలు ఏంటి? వీళ్ళ యొక్క కాన్సిక్యూటివ్ ప్రెస్ మీట్లు కానీ వీటిని చూడండి, భూముల చుట్టే, భూములే. బీఆర్ఎస్కు తెలిసిన పదం భూమే, అందుకనే వాళ్ళు బీఆర్ఎస్ అంటే భూముల రాష్ట్ర సమితి అని పెట్టుకోవచ్చు. మనం రోజుకోటి డ్రగ్స్ రాష్ట్ర సమితి అని ఒకరోజు అవుతున్నారు, మెంటల్ రాష్ట్ర సమితి అని ఒకరోజు అవుతున్నారు, ఇప్పుడు నడుస్తున్నది భూముల రాష్ట్ర సమితి. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికప్పుడు మారుస్తారు కదా, ఇప్పుడు ధురంధర్ 1, ధురంధర్ 2, ధురంధర్ 3 అట్లా. ఈ పార్టీ ఎప్పుడు కూడా చలనశీలత ఎక్కువ ఉంటుంది, దీనికి చంచలత్వం ఎక్కువ ఉంటుంది. తెలంగాణని పార్టీ పెడతారు, దాన్ని భారత రాష్ట్ర సమితిగా పిలుస్తారు. రేపు అంతర్జాతీయ రాష్ట్ర సమితిని పెట్టినా పెట్టవచ్చు. నేను న్యూయార్క్లో పోతున్నా కాబట్టి అక్కడ కూడా పెడతానికి కేటీఆర్ అది కూడా చేయొచ్చు, ఎందుకంటే ఇంగ్లీష్ వస్తుంది కదా. ఇలాంటి పనికి మాలిన అబద్ధాలను ప్రచారం చేయడానికి ఇంకొకసారి ఆలోచించాలని చెప్పి నేను హరీష్ రావుకు ఒక హితవు చెప్తున్నా.